ప్రార్థనా వనం మనకు రావడానికి సహాయపడిన వారికి నేను శుభాలు అభినందనలు తెలియజేస్తున్నాను. శ్రీనివాస్ శివయ్య గారు, ఓకే, ఆయన ఇక్కడ భీమవరపాడులో ఒక రైతు. ఆయనకు కూడా దేవుని యందు కొంత విశ్వాసం ఉంది. అయితే ఆయన రక్షణ, మారు మనసు కొరకు, అలాగే వారి కుటుంబం యొక్క శ్రేయస్సు కొరకు మనం ప్రార్థన చేద్దాం. అలాగే మాకు ఈ స్థలాలు చూపించడంలో సహాయపడినటువంటి బాపూజీ అంజయ్ గారు, ఓకే, అండ్ భరత్ నరేష్ గారు, వారు కూడా ముందుకు రావాలని కోరుతున్నాను. భరత్ అండ్ నరేష్ స్థలాల విషయంలో ఎంతో ప్రయాసపడ్డారు చాలా పర్యాయాలు. ఇక స్థానిక సంఘ సహోదరుల గురించి నేను చెప్పడం లేదు, ఎందుకంటే అది మా అంతట మేము ప్రదర్శించుకున్నట్టుంటుంది. వాళ్ళు నిద్ర అనక, ఆహారం అనక, ఎప్పుడు పడితే అప్పుడు ఇక వాళ్ళకి ఈ పని పూర్తయ్యేదాకా వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. నిజానికి నేను మీటింగ్స్కి వెళ్తూ ఉన్నాను, ఆయా స్థలాలకు వెళ్తూ ఉన్నాను. మరి వీరి కొరకై నేను వీరికి మనం ప్రార్థన చేయటం, వీరి కొరకు శ్రేయస్సు కొరకు మనం అందరం శుభాలు అందించటం, దీన్ని మాత్రమే మనం చేయగలుగుతాం. మరి దీని అంతటికీ ముందు మన సహోదరుడు కరుణ ఆ దారి చూపించాడు. ఇక్కడికి వెల్లటూరు వైపు వెళ్ళండి అని చెప్పిన ఆయన మరి వారికి కూడా ప్రభు పక్ష వందనాలు తెలియజేస్తూ, మరి ప్రభు వీరిని, వీరి కుటుంబాలను దీవించాలని కోరుతున్నాను. అలాగే మరి చౌడే గారు, ఆయన దేవుని సేవలో ఉన్న గంటె పట్టుకోగలడు, మైక్ పట్టుకోగలడు, బైబిల్ పట్టుకోగలడు, 3 పట్టుకోగలడు ఆయన. ఈరోజు ఆయన వంట ఏంటో మీరు చూస్తారు. మరి ఆ నిజానికి మా దగ్గర, అంటే యథార్థంగా చెప్తున్నాను నేను, ఎందుకంటే యథార్థత ఒకటి కాబట్టి, ఉన్నదంతా ఊడి చేసి, అయ్యా ఇక మీరే భోజనం పెట్టండి, మీరే వారికి భోజనం పెట్టుడి అన్నాను. అది మేమేమి ఇవ్వాల కాబట్టి తర్వాత లెక్కలు చూసుకుందాంలేను. ఒక 3-4 నెలల తర్వాత సభాముఖంగా చెప్తున్నాను, అప్పుడు వరకు నన్ను అడగొద్దు, ఖర్చు అంతా వారిదే. అసలు అడగరండి, అసలు అడగకపోతే దేవునికి స్తోత్రం. మంచిది. వారికి కూడా ప్రభు నామన వందనాలు చెల్లిస్తున్నాను. చాలా ప్రయాసపడ్డారు. ఎక్కడ గుంటూరు, ఇక్కడ వచ్చి రాత్రి ఇక్కడ ఉండి, ఇక్కడ ఒక లాడ్జ్లో రూమ్ తీసుకొని వారే ఏర్పాటు చేశారు. వీరందరికి కూడా ప్రభు పేరిట కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి మన సహోదరుడు సుధాకర్ తను కొన్ని మెమెంటోస్ తయారు చేసుకొచ్చాడు. అది తప్పకుండా మీరు చూసి తీరాల్సింది. అది నైట్ టైం పెట్టుకునేది, మన గెస్ట్లకి వీరికి కూడా తర్వాత అందించడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత విషయం, ఇక నేను వివరాలు చెప్పలేను, వాక్యం వివరంగా విన్నాం. అయితే యెహోవా నిస్సీ సంఘ సభ్యులందరూ, వారందరికీ నేను తెలియచేసేది ఏంటంటే, మన సంఘానికి పునాదులుగా ఉన్న 4 విషయాలు బ్యానర్ మీద ప్రతిసారి వేసుకుంటాం. చదువుతారా ఒకసారి? విధేయత, పరిశుద్ధత, విశ్వాస్యత, యథార్థత. అంటే ఈ 2 కనబట్టలేదు, బ్యానర్ మీద కనబట్టలేదు కాదు, మీ తీమని కాదు, బ్యానర్ మీద కనపడకపోయినా పర్వాలేదు, కానీ మన క్యారెక్టర్లో కనపడకపోతే చాలా ప్రమాదం. కాబట్టి ఇవి అలవరుచుకుందాం. ఈరోజు కూడా దేవుడు తన వాక్యం ద్వారా మన ఎదురుకు తీసుకొని వచ్చిన ఈ ప్రాముఖ్యమైన సంగతులు వారికే కాదు, అందరి కొరకు చెప్తున్నాను. విధేయత లేకుండా ఒక వ్యక్తి రక్షణ పొందలేడు. హెబ్రీ పత్రిక 5, తనకు విధేయులైన వారికే రక్షణ, నిత్య రక్షణ విధేయులకే. 2, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడ్డు. ఎవడు అన్న ప్రత్యేకమైన పదాన్ని అక్కడ వాడాడు హెబ్రీ గ్రంథకర్తే. విశ్వాస్యత అంటే నమ్మకత్వం లేకుండా ఎవరు ఆయన దగ్గర వసించలేరు. నా యొద్ద నివసించుటకు నేను నమ్మకమైన వారిని దేశములో వెతుకుతున్నాను. కీర్తనలు 101:6 ఆ మాట కనపడుతుంది. యథార్థత. కీర్తనల గ్రంథం కొద్దిసేపు అట్లా ఉంచండి, ఫోన్ ఎత్తకండి. కీర్తనల గ్రంథం 11:7 అది యథార్థత అనేది
అది లేకుండా ఆయన ముఖ దర్శనం చేయలేం. అందుకే ఈ 4 విషయాల్లో సాధకం చేసుకోవాలి. సాధకం అంటే చేసిన పనే మళ్ళీ మళ్ళీ చేయటం. తిన్న అన్నమే మళ్ళీ మళ్ళీ తింటాం. పీల్చుకునే గాలిని మరలా మరలా పీలుస్తూ ఉంటాం. చేసిన రుద్దిన శరీరాన్ని మళ్ళీ మళ్ళీ రుద్దుతూ ఉంటాం. అలాగే ఈ విషయాలలో మనల్ని మనమే సాధకం చేసుకోవాలి. ఇక్కడ కావాల్సింది సాధకం, వాదకం కాదు. వాదన చేయకూడదు, సాధన చేయాలి. మరొకసారి చెబుదాం. విధేయత, పరిశుద్ధత, విశ్వాస్యత, యథార్థత, వీటికి మనల్ని మనం పునరంకితం చేసుకుందాం. 32 సంవత్సరాల సేవా ప్రస్థానములో దేవుడు మనకు అనుగ్రహించిన ఈ వనాన్ని బట్టి ప్రభువుకు స్తోత్రాలు చెల్లిస్తూ, వీరి కుటుంబాలు దీవించబడేలాగా మీరందరూ వారి కొరకు ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాను. మనందరం లేచి నిలబడి ప్రార్థన చేసుకొని దేవునికి అప్పగించుకుందాం. తండ్రి, దయాళుడు అయిన మా దేవా, మీకు వేల కొలదిగా వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము. యెహోవా నిస్సి ప్రార్థనా మందిరము ద్వారా ప్రారంభించబడి వృద్ధి చెంది వ్యాప్తి చెందుతూ ఉన్న సంఘాలను బట్టి ప్రభువా మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రార్థన ఫలితంగా మీరు ఇచ్చినటువంటి యెహోవా నిస్సి వనమును బట్టి, ఈ ప్రార్థన సహవాస స్థలాన్ని బట్టి మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. వారు ఎలాంటి ప్రార్థన జరిగించారో, ఎలా ఉద్దేశపడ్డారో ప్రభువా మీరు తెలియజేసినందుకు వందనాలు. ఇది సాకారం కావడానికి ప్రయాసపడినటువంటి మీ బిడ్డలైన వారు ఇక్కడ నిలిచి ఉన్నారు. వారిని, వారి కుటుంబాలను మీరు దీవించండి. రక్షణలో లేని వారు రక్షించబడినట్లును, మేము నమ్మిన వారు బలపడినట్లును, స్థిరపడబడినట్లును మీ ఆశీర్వాదాలు, దీవెనలు వారికి మెండుగా అందించండి. నిజమైన ఆశీర్వాదం, శాశ్వత జీవాన్ని పొందని వారు పొందుకోవడానికి మీ కృప అందించాలని కోరుకుంటూ ఉన్నాము. అలాగే ఈ దిన భోజన పరిచర్యలో ప్రయాసపడుతున్న ప్రియ దాసులను బట్టి, బాధ్యులుగా ఉన్నటువంటి ప్రియులందరిని బట్టి మీకు వందనాలు. ఈ రోజంతా మీ సన్నిధానములో మీ దాసులు అందించే వర్తమానాలు విని మేలు, క్షేమం పొందినట్లుగా ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి స్థిరపరచండి. నమ్మదగిన దేవుడు అని మీకే మా కృతజ్ఞతలు, వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ, ఆశీర్వాదకరంగా ఈ మీటింగ్ జరిగించినందుకు వందనాలు చెల్లిస్తూ, భోజన కార్యక్రమాల్లో మీ సహాయం అందించగలరని, మధ్యాహ్న సెషన్లో మీ ఆశీర్వాదము దయచేయగలరని యేసుక్రీస్తు ప్రభువు వారి శక్తిగల, జీవంగల, శ్రేష్టమైన నామములో స్తోత్ర వందనములతో ప్రార్థించి వినయలమై వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మహాకృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానం సకల పరిశుద్ధులకును, యెహోవా నిస్సి సంఘములకును, ఈ వనములో బాధ్యత కలిగి పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు రాకడ పర్యంతం సదాకాలము తోడయుండి నడిపించును గాక, ఆమేన్. అందరికీ వందనాలు. అనండి.